దయచేసి నువ్వు ఈ విషయం గురించి నాతో మాట్లాడకు. నన్ను కలవడానికి ఇదే కారణం గనుకైతే ఇక నన్ను కలవద్దు ప్లీజ్. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైందన్నా? అమ్మ డల్గా ఉందే? మీకేమైందన్నా? మీరు అలాగే ఉన్నారు. అర్థమైంది. ఆగరా. 2 నిమిషాలు మేం మౌనంగా ఉన్నందుకే నువ్వు ప్లేట్లో చేయి కడిగేసి వెళ్ళిపోతే మరి మా మనసులో ఉన్న ప్రశ్నకి ప్రతి క్షణం నీ మోహ సమాధానం అడ్డుపడుతుంటే మాకెలా ఉంటుందో ఆలోచించావా? నువ్వు చాలా ఈజీగా చేయి కడిగేసి వెళ్ళిపోగలుగుతున్నావు. కానీ మేము రోజు తినే ముద్ద ఎంత కష్టంగా మా గొంతు దిగుతుందో, మా బాధని మేము ఎంత దిగమింగుకుంటున్నామో నీకు తెలియదురా. మేము బ్రతకడానికి తింటున్నాం గాని సంతోషంగా బ్రతకడం లేదురా. మా మౌనాన్ని అర్థం చేసుకుని నువ్వు మౌనంగా తప్పించుకుంటున్నావు గాని మా మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావేంట్రా? నువ్వు పెళ్లి వద్దనటానికి నీ కారణాలు నీకుండొచ్చు, కానీ మేము నిన్ను పెళ్లి చేసుకోమనడానికి మా దగ్గరున్న కారణం మాత్రం నీ జీవితం ఆనందంగా ఉండాలనే కదరా. నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఎంతకాలం రా ఇలా? మా గురించి పట్టించుకోవా? నీ తల్లి మనసును అర్థం చేసుకోలేవా? అసలు మా బాధ తెలుస్తోందా నీకు? మాట్లాడవేంట్రా? మీ మనసు బాధ పెట్టాలను లేక ఇష్టం లేకో నేను ఈ పెళ్లికి వద్దనట్లేదు నాన్న. కళ్యాణి కోసం వద్దంటున్నావు అంతేగా? ఎన్ని రోజులుంటావు అలా? సంవత్సరం? పోనీ 2 సంవత్సరాలు? నా ప్రశ్నకు సమాధానం ఉందా నీ దగ్గర? ఉందంటే చెప్పు, వెయిట్ చేస్తాం. కానీ ఇలా ఇక నా వల్ల కావడం లేదురా. నా వల్ల కావడం లేదు. ఏంటమ్మా నువ్వు? కళ్యాణి మనసు మార్చుకోవటానికి కొంత టైం పట్టొచ్చని చెప్పి ఇప్పుడు నువ్వే ఇలా అంటే? అన్నాన్రా, ఆ రోజు ఓ ఆడదాని మనసు ఎలా ఉంటుందో చెప్పడానికి అన్నాను. ఈరోజు తల్లిగా నీకు నా బాధ చెప్పుకుంటున్నాను. ఈడొచ్చిన అమ్మాయి పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆందోళన చెందుతారో. వయసు అవ్వక ముందే కొడుక్కి పెళ్లి చేయాలని అంతే ఆందోళన పడతారు. అమ్మా, మీ బాధని అర్థం చేసుకోగలనమ్మా, కానీ అర్థం చేసుకుంటే కానీ అన్న పదం రాకూడదురా ఆకాష్. అక్కడ వంశీ నాన్న, వాడి చివరి కోరిక నెరవేర్చకుండా ఎలా నాన్న? నీకు వంశీ ఎంత ముఖ్యమో నువ్వు మాకు అంతకన్నా ముఖ్యంరా. స్నేహితుడి ఆఖరి కోరిక తీర్చడం తప్పు అని మేము అనడం లేదురా.
కానీ ఆ కోరిక తీర్చేసరికి మాకు చివరి క్షణాలు దగ్గర పడతాయేమోనని భయంగా ఉందిరా. అమ్మా, అర్థం చేసుకోరా. అర్థం చేసుకున్నానమ్మా, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. కానీ మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదు. కళ్యాణి పెళ్లికి ఒప్పుకుంటుందమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు భయపడినట్టు ఏం జరగదు. నన్ను నమ్మండి నాన్న. ఈరోజు కళ్యాణి ఈ మాత్రమైనా ఆలోచిస్తోంది అంటే తన కోసం నేను పెళ్లి చేసుకున్నా ఉన్నాను కాబట్టి. నేను పెళ్లి చేసుకున్న మరుక్షణం తన మనసులో ఉన్న ఈ కాస్త ఆలోచన కూడా ఆవిరైపోతుంది. నా మాటలు, నా ప్రవర్తన మిమ్మల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, కానీ అవి శాశ్వతం కాదు. ఒక స్నేహితుడి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావాణ్ణి, కన్నవాళ్ళ గురించి ఆలోచించనా నాన్న? అర్థం చేసుకోండి. ఇకపై నేను చెప్పేంత వరకు నా పెళ్లి ప్రస్తావన నా ముందు తీసుకురాకండి ప్లీజ్. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఆకాష్, అంకుల్. కళ్యాణ్ ఇంట్లో లేదు బాబు. పర్వాలేదు అంకుల్, ఓ రకంగా తను లేకపోవటమే మంచిది. నేను మీతో మాట్లాడదామని వచ్చాను. దేని గురించి బాబు? కళ్యాణి పెళ్లి గురించి. మీలాగే నేను కూడా తను పెళ్లి చేసుకోమని చెప్పాను అంకుల్. పెళ్లికి ఒప్పుకుందా? తను కళ్యాణి అంకుల్, అంత ఈజీగా ఒప్పుకోదు. బాధపడకండి అంకుల్, తను ఈరోజు కాకపోయినా రేపైనా పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ ఆశతోనే బతుకుతున్నాను బాబు. ఎంత ప్రయత్నించినా దాని మనసులో నుండి వంశీ జ్ఞాపకాల్ని తీసేయలేకపోతున్నాను. దాని మనసు మారాలంటే అది వంశీని మర్చిపోవాలి బాబు. తనందుకు సిద్ధంగా లేదంకుల్. నేను చాలా ప్రయత్నించాను. ఆఖరికి తను పెళ్లి చేసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటానని కండిషన్ కూడా పెట్టాను. కళ్యాణి చెప్పింది బాబు. ఏదో మాట వరస కన్నావు అనుకున్నాను గాని దానికోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడం ఏంటి? అవి మాట వరుస కోసం అన్న మాటలు కాదంకుల్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్న మాటలు. నేను మొండికేస్తున్నానని కళ్యాణి మా ఇంటికి వచ్చి మా అమ్మనాన్నతో చెప్పి నా నిర్ణయం మార్చాలని ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు. మా అమ్మ నాన్న కూడా నాకే సపోర్ట్ చేశారు. అది మొండిగట్టం బాబు, దానికి పంతం ఎక్కువ. కానీ నాకు ఓపిక ఎక్కువ అంకుల్. కళ్యాణి మనసు మార్చుకునేంత వరకు నేను నా మనసు మార్చుకోలేను. తనకి తనే మారాలి గాని మనమేం చేయగలం బాబు? చేయగలం అంకుల్, అది మీరు ఒప్పుకుంటే. తను పెళ్లి ఒప్పుకుందంటే నాకింకేం కావాలి బాబు? నువ్వేం చెప్పినా చేస్తాను. కళ్యాణికి పెళ్లి సంబంధాలు చుట్టం మొదలు పెడదాం. తన అంగీకారం లేకుండా మనం ఆ పని ఎలా చేయగలం ఆకాష్? అంగీకరించాల్సింది కళ్యాణి కాదు అంకుల్, తన్ని చేసుకోబోయేవాడు. కళ్యాణి జీవితం బాగుండాలంటే తనకి పెళ్ళైన విషయం మనం దాచకూడదు. అవతల వాళ్ళకి అన్ని విషయాలు క్లియర్గా చెప్పి పెళ్లి కొప్పించాలి. అందుకు ఆస్తిపరుడు అందగాడు కాదు, అర్థం చేసుకునేవాడు కావాలి. అలాంటి భర్త దొరుకుతాడంటావా బాబు? ప్రయత్నిద్దాం అంకుల్. మా ఫ్రెండ్కో మ్యారేజ్ బ్యూరో ఉంది. కళ్యాణిని అర్థం చేసుకునే వ్యక్తి కోసం నేను వెతుకుతాను. ఆ లోపల కళ్యాణిని మనం పెళ్లికి రెడీ చేయాలి. కళ్యాణి మా ఇంటికి వచ్చి మొండిగా వాదించిందే కానీ ఎప్పుడైతే తను మా ఇంటికి వచ్చిందో అప్పుడే తను నా గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. కళ్యాణి, వంశీ ఇద్దరు ఒకటే అంకుల్. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు చూడలేరు. కొన్ని రోజులు నేను కళ్యాణిలాగా మొండికేస్తే తన మనసు ఖచ్చితంగా మారుతుందనే నమ్మకం నాకుంది. ఏమో బాబు, నా కూతురికి మళ్లీ పెళ్లి చేయాలన్న ఆలోచనకి ఆనందపడాలో, కళ్యాణి జీవితం కోసం నీ జీవితంలో ఆనందం కోల్పోతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. అంకుల్, కళ్యాణి పెళ్లి చేసుకుంటేనే వంశీ ఆత్మ కూడా ఆనందంగా ఉంటుంది.
అప్పుడు నేను కూడా ఆనందంగానే ఉంటాను. మీరు వీటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. కళ్యాణిని పెళ్లి కుప్పించే బాధ్యత నాది. మనసున్నవాడివి, మనసుల్ని అర్థం చేసుకోగలిగిన వాడివి, మనుషుల విలువ తెలిసిన వాడివి. నువ్వు చెప్తే వింటుంది ఆకాష్. సరే, నీ ఇష్టం. థ్యాంక్స్ అంకుల్. నాకు కళ్యాణి ఫోటో కావాలి. అలాగే బాబు, తన గదిలో ఉండుంటుంది, వెళ్ళి తీసుకొస్తాను. హ్మ్. ఆ? టీవీ ఆఫ్ చేయకుండానే వెళ్ళిందేంటి? హ్మ్. ఏంటో ఈ పిల్ల. హా. గుడ్. బాబు, ఇదిగో. సరే అంకుల్, నేను వస్తాను. హా. రాజేశ్వరి దగ్గరలా ఉంది. ఆ, ఎటు వెళ్ళి ఉంటారు? బాబు, ఇందాక పెద్దవాడు మీ ఆటోలో తీసుకెళ్ళావే, ఆవిడ ఎటు వెళ్ళారు? ఇక్కడి నుంచి వెళ్తే 3వ సందు రైట్ సైడ్ దిగారు సార్. థ్యాంక్ యూ. ఆటో వాడు చెప్పిన సంధి ఇది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు?
రాజేశ్వరీదేవి గారిని కలవాలి. రాజేశ్వరీదేవి గారా? ఆ, ఆ పేరుతో ఇక్కడెవరూ లేరే. ఓసారి కనుక్కొని చెప్పండి సార్. అవసరం లేదండి. ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు నేనే రిజిస్టర్లో ఎంటర్ చేస్తూ ఉంటాను. నాకు తెలియకుండా ఉంటుందా? సార్ ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా? సారీ, దానికి మా రూల్స్ ఒప్పుకోవు. సార్ ప్లీజ్, ఆడు మాకు చాలా కావాల్సిన వారు. కావలసిన వాళ్ళనే ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళండి వెళ్ళండి. కన్నవాళ్ళన్న కనికరం కూడా లేకుండా వదిలేసి వెళ్ళడం, వెతుక్కుంటూ రావడం. హలో సార్, ఆ, కన్నవాళ్ళు కష్టపడుతున్నారు అంటే ప్రతిసారి కడుపున పుట్టిన వాళ్ళే కారణం అవ్వదు సార్. కొన్నిసార్లు పరిస్థితులు కూడా కారణం అవుతాయి. నేను అడిగిన రాజేశ్వరీదేవి గారు ఆవిడే. ఆవిడ పేరు సులోచన కదా? రిజిస్టర్లో పేరు మార్చుకున్నారు, కానీ మీ మనసు ఎందుకు మార్చుకోలేకపోతున్నారమ్మా? అమ్మా, అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు బాబు. కానీ మీ అబ్బాయి మాత్రం మిమ్మల్ని అలా పిలవడానికి పరితపించిపోతున్నాడమ్మా. కన్న తల్లిని కష్టాల్లో నెట్టానని అనుక్షణం కుమిలిపోతున్నాడు. వాడి మనసు కష్టపెట్టింది నేను బాబు. పిల్లలు తప్పు చేస్తే కన్నవాళ్లు మందలిస్తారు, కానీ కన్నవాళ్లే తప్పు చేస్తే వాడి ముందు తలెత్తుకుని తిరగలేను బాబు. అందుకే ఇలా దూరంగా. మీరు దూరంగా ఉంది మీ అబ్బాయికి కాదు, అతని సంతోషానికి. అయినా ఆశ్రమంలో ఉండటానికి మీరు అనాథ కాదమ్మా. అర్థం చేసుకునే కొడుకున్నాడు మీకు. ఒక్కసారి అతనితో మాట్లాడండి. అతను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నాడో మీకే అర్థమవుతుంది. వద్దు బాబు, వాడికి నేను మొహం చూపించలేను. పొరపాటు పడుతున్నారమ్మా. మీరు చేసిన తప్పని రఘురామ్ గారు అనుకోవట్లేదు.
మీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. ఏ తల్లైనా కొడుకు సుఖం గురించి ఆలోచిస్తుంది. అది అర్థం చేసుకున్నవాడు గనుకే రఘురామ్ గారు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. మీరు కనిపించారన్న ఒక్క మాట బాధతో రాలిన తన కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తాయి. హలో, రఘురామ్ గారు, మీ అమ్మగారు కనిపించారు. నాతో మాట్లాడమ్మా, నాతో మాట్లాడు.